అందరికీ నమస్కారం. 14/4/2025 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరుగంటి రాంబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ జాజుల జగ్గారావు గారు, ట్రెజరర్ శ్రీ రాయవరపు కన్నమనాయుడు గారి ఆధ్వర్యంలో చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ భవనం వద్ద అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రధాన కార్యదర్శి శ్రీ జాజుల జగ్గారావు గారు స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. అందరూ క్లబ్కు వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా వెళ్ళి అంబేద్కర్ గారికి ఘననివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన, అలాగే పూలమాలలు వేయడము, పూలమాలలతో చిత్రపటానికి, అంబేద్కర్ గారి చిత్రపటానికి అలంకరించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో సాంప్రదాయబద్ధంగా, ఎందుకంటే ఇంతకుముందు ఈ క్లబ్లో ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతి ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం క్లబ్లో ఓరుగంటి రాంబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరూ పేరున వచ్చి ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ముందుగా అప్పారావు గారు, భూపతి అప్పారావు గారు, అలాగే పైడారావు గారు, అలాగే ప్రేమ చంద్రశేఖర గారు, కాశీరాజు గారు, అలాగే ఈనాడు యాడ్ ఏజెన్సీ ఇన్ఛార్జి శ్రీ నాగేశ్వరరావు గారు, అలాగే ఎంవి స్వామి, టీచర్ శ్రీనివాస్ గారు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. సీనియర్ సభ్యులు శ్రీ టీవీ రమణ గారు వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగియడం జరిగింది. కార్యక్రమంలో అందరూ కూడా ఎవరు మాట్లాడినా సరే అంబేద్కర్ గారి సేవల్ని శ్లాఘించడం జరిగింది. కార్యక్రమం మనం ఎటువంటి అడావుడి లేకుండా, హంగామా లేకుండా హుందాగా నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం క్లబ్ సభ్యులందరూ కూడా అల్పాహారం, మనకి ప్రతి కార్యక్రమంకి ఇది ఆనవాయితున్నదే. ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. అయితే వరుసగా సెలవులు అవ్వడం వల్ల, అంటే ఆదివారం సోమవారం సెలవులు రావడం వల్ల కొంత స్ట్రెంత్ అనేది తగ్గింది. అంటే క్లబ్కి సాధారణంగా వచ్చే సభ్యులు రావడం అనేది జరగలేదు. కానీ పర్వాలేదు, సభ్యులు చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే కె నాగేశ్వరరావు గారు, అంటే ఈనాడు యాడ్ ఏజెన్సీ నాగేశ్వరరావు గారు దేశభక్తి గీతాలు, అలాగే అంబేద్కర్ మీద ప్రత్యేక గేయాలను ఆలపించడం అనేది జరిగింది. కార్యక్రమం ఆద్యాంతం కూడా, అంటే ఈసారి జాజుల జగ్గారావు గారు, అంటే ప్రధాన కార్యదర్శి పాత్రని ఈసారి చాలా చక్కగా ఆయన పోషించడం జరిగింది. అందరూ చూస్తున్నారు కదా, మనం కార్యక్రమంలో అంబేద్కర్ గారికి ఘననివాళులని చెప్పాలి. అంటే చాలా దగ్గరలో కార్యక్రమం ఎలా ఉంటుందంటే హడావడిగా నాయకులు వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేసి వెళ్ళిపోతారు. కానీ ఈసారి ఇక్కడ అలా కాదు. ఇక్కడ క్లబ్లో ఏంటంటే అంతా ఒక డిసిప్లిన్గా, క్రమశిక్షణయుతంగా మాత్రం నిర్వహించడం జరిగింది. పేరున అంటే ఒక్కొక్కరు, అంటే కాశీరాజు గారు కానీ, లేకపోతే అప్పారావు గారు కానీ, లేకపోతే పైడారావు గారు కానీ, ఎంవి స్వామి కానీ, లేకపోతే చంద్రశేఖర్ కానీ, లేకపోతే శ్రీన్ మాస్టర్ కానీ, టీవీ రమణ గారు కానీ, ఇలా అందరూ కూడా అంబేద్కర్ గారి వివిధ కోణాలని పరిచయం చేయడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటే, ఎడ్యుకేషనిస్ట్గా, అలాగే ఫిలాంథ్రపిస్ట్గా, సైకాలజిస్ట్గా, అలాగే బౌద్ధ మత ప్రచారకుడా, బౌద్ధ మత ఆచరణీయుడిగా అతన్ని శ్లాఘించడం జరిగింది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా రాజ్యాంగం నిర్మాత, భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఒక ప్రముఖ స్థానాన్ని, సంక్షేమ పాత్రని పోషించిన, సంక్షేమ రాజ్యానికి సూచనలు ఇస్తూ పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎటువంటి ఘన నివాళులు ఇక్కడ అర్పించడం జరిగిందో మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. పేరున అంటే ఎటువంటి అడావడి లేకుండా, ఎటువంటి తొందరపాటు లేకుండా పేరున అందరూ కూడా ప్రత్యేకించి ఘన నివాళులని అర్పించడం అనేది జరిగింది. మాట్లాడేటప్పుడు కూడా అందరికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కార్యక్రమం అనేది విజయవంతంగా ముగిసింది. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆయన దేనికోసం పోరాడాడో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన 1891లో ఏప్రిల్ 14వ తారీఖున మావు అనే గ్రామంలో జన్మించాడు. ఆయన జన్మించిన ఆ రోజుల్లో ఆయన
ఒక అంటరాని కులంలో జన్మించినందుకు ఆయన ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఓర్చాడు. ఆయన చదువుకున్న తర్వాత, ఆయన ఎడ్యుకేట్ అయిన తర్వాత నాలాగా నా తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ అంటరాని కులంలో ఎవరైతే జన్మించారో వాళ్ళు కష్టాలు అనిపించకూడదు అనే ఉద్దేశం బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ మహనీయుని గురించి క్లుప్తంగా మీకు వచ్చినటువంటి విషయాల్ని అందరూ మిత్రులందరికీగా ఒక్కొక్కరిగా వచ్చు, అంటే పేరు పేరుగా మనం పిలవడం కష్టంగా ఉంటే ఒక్కొక్కరు ఆ మహనీయుని గురించి, ఆ మహనీయుని యొక్క జీవిత చరిత్రలు మీకు తెలిసినటువంటి విషయాలు మాతో పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 34వ జయంతి సందర్భంగా ముందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రామ్జీ సర్పాల్, భీమాబాయి సర్పాల్ దంపతులకు 14 నేషనల్ ఆర్మీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేసి చాలా మంది చదువు చదివి చాలా డిగ్రీలు సంపాదించారు. దానివల్ల అతన్ని బరోడా మహారాజ్ సహాయంతో, ఆర్థిక సహాయంతో కూడా ఎడ్యుకేషన్ కొనసాగించారు. ఆ తర్వాత ఫస్ట్ ఇండియన్ లా మినిస్టర్ కూడా అయ్యారు. ఎన్నో విధాలుగా ఎన్నో ర్యాంకులు సాధించి ఎన్నో ఆఫీసులు నిర్వహించడానికి కారణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ దళితులు ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు, మర్చిపోకూడదు కూడా. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క చిన్నతనంలో చాలా శ్రమపడ్డారు. సో మనం ఈరోజు మనం అధ్యక్షులు గాంధీ జగ్గారావు గారికి, వారసులైన మిత్రులకు, ఆత్మీయులకు అందరికీ కూడా అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు. చేస్తాను. తూర్పున బహుజన భారతాన్ని రాసినాడు అంబేద్కరుడు, తూర్పున ఉదయించినాడు అంబేద్కరుడు, బహుజన భారతాన్ని రాసినాడు అంబేద్కరుడు, బాధలన్నీ పాపినాడు అంబేద్కరుడు, మన బాధలన్నీ పాపినాడు అంబేద్కరుడు, సమతా భావాలను పంచినాడు అంబేద్కరుడు, సమతా భావాలను పంచినాడు అంబేద్కరుడు, తూర్పున ఉదయించినాడు అంబేద్కరుడు, బహుజన భారతాన్ని రాసినాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలాగే ప్రతి సంవత్సరం కూడా వాకర్ శాంతి క్లబ్ కార్యవర్గం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి క్రమం తప్పకుండా నెరవేరుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా మనం కొన్ని విషయాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతను ఒక విప్లవ వీరుడు, ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, పీహెచ్డీలు ఎన్నో చేసిన వ్యక్తి. చాలా యూనివర్సిటీలకి అతను ప్రొఫెసర్గా పనిచేశాడు. న్యాయ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా, వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేసిన అమోఘమైన ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహానుభావుడికి మనం ఇవాళ ఎంతైనా సరే కొనియాడక తప్పదు. అటువంటి వ్యక్తి గురించి ఒక వ్యక్తిలో మనం అందరం కూడా మనం చేసుకోవాలి. 1891లో జరిగిన మెట్రికులేషన్, గ్రాడ్యుయేషన్ ఇండియాలోనే తల్లి మరణించిన తర్వాత తండ్రితో పాటు కఠినంగా శ్రమించి విద్యాభ్యాసం చేశారు. దళితుల కుటుంబంలో పుట్టినందుకు అనేక అవమానాలు, అవహేళనలు, బాధలు, కష్టాలు, నష్టాలు ప్రాక్టికల్గా అనుభవించి దీన్ని విముక్తి చేయాలనే ఉద్దేశంతో, పట్టుదలతో ఉన్నత విద్య కోసం విదేశాలకు పోయి అక్కడ ఎంఏ చేశారు. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ తీసుకున్నారు. అలాగే భారతదేశంలో ఉన్న పొలాల మీద కూడా రీసెర్చ్ చేసి పీహెచ్డీ తీసుకున్న ఏకైక వ్యక్తి అతని తాలూకా జర్నల్స్ ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో అన్నింటిలో కూడా విస్తృతంగా చర్చనీయంగా ఉంటుంది. అందుకే ఇతన్ని ప్రపంచ దేశాల అన్ని యూనివర్సిటీల్లో కూడా
ఇతని తాలూకా చరిత్రని పాఠ్యాంశంగా చేశారు. భారతదేశంలో కాకుండానే అన్ని దేశాలలో కూడా ఇతన్ని చేసిన తీర్చిదిద్దాల ఆర్థిక శాస్త్రం మీద కానీ, కుల వివక్షత మీద కానీ, ప్రజా జీవనం మీద కానీ, ప్రజల హక్కుల మీద కానీ అనేకమైన వ్యాసాలు, రచనలు రాసి మంచి ప్రజలను చెందిన వ్యక్తి కాదు. ఆయన ప్రపంచ దేశాల్లో ఉన్న అణగారిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాల వారికి ప్రతినిధి. ప్రపంచంలో అతని తాలూకా సూత్రాలని ఈరోజు ఏ ప్రపంచంలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అతని తాలూకా బోధనల్ని, అతని తాలూకా సూత్రాలు మాత్రమే పాటిస్తూ అభివృద్ధి చెందుతున్నాయి. మన దేశంలో కూడా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటారు, అగ్రవర్ణాల్లో కూడా అణగారిన వర్గాలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏదో ఒక విధంగా ఉపాధి కలుగుతుంది, లేదా గవర్నమెంట్ స్కీమ్లు అందుతున్నాయి అంటే అవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన సంక్షేమ పథకాలు మాత్రమే, సంక్షేమ సూత్రాలు. కాబట్టి అంబేద్కర్ గారు అందరికీ చెందిన వ్యక్తి, ప్రపంచంలో మానవాళ్ళందరికీ కూడా చెందిన వ్యక్తి. అటువంటి మహనీయుడు మన దేశంలో ముఖ్యంగా మా వాళ్ళకి మేము టీచర్స్ అతను ఏ విధంగా గుర్తిస్తామంటే విద్యావేత్త. అతను చదివిన డిగ్రీలు, అతను తీసుకున్న డిగ్రీ, అతను చేసిన పీజీ బహుశా ప్రపంచంలో ఎవరు చేయలేదు. అటువంటి మహనీయుడిని చేసుకొని మన వాటర్స్గారి వాళ్ళు అతనికి ధన్యవాదాలు అర్పించడానికి శుభదాయకం. మరొకసారి అందరికీ జైలు చేసుకుంటూ ముగిస్తున్నాం. వాటర్ క్లబ్ నిర్వహించినటువంటి కార్యవర్గ సభ్యులు ఎంతో బాధ్యతగా కానీ ఈ యొక్క అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బాధ్యతగా తీసుకొని దాన్ని నిర్వహించేందుకు మనస్ఫూర్తిగా నిర్వహించారు. అలాగే ఈరోజు మొత్తం ప్రపంచం యావత్తు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుంటున్నారు. కేంద్రం ఉన్నట్టు రాష్ట్రాలు, జిల్లాలు, మండల స్థాయిలో ఆయన పండుగ జరుపుకున్నారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగం కూడా స్వామి గారు చెప్పినట్టు పొలానికే కాదు, చాలామంది మాదిగలకో, రెల్లులకో, మాలవకో మాదిగా అన్ని పొలాలకు సంబంధించిన రాజ్యం ఇది. ఈరోజు మనం క్షేమంగా కూర్చున్నామంటే అది రాజ్యం. ఈరోజు మరి రాజపరంటే ఈరోజు రాజకీయ పాలన జరుగుతుందంటే అది రాజ్యాంగ సిద్ధాంతం. ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, వార్డు మెంబర్లు ఈ యొక్క ప్రపంచం అది కొనియాడే రోజుగా, పండగగా దాన్ని చేసుకుంటున్నారు. పండుగ కొంతమంది వాదన ఏంటంటే రాజ్యాంగాన్ని ఎవరు ముట్టుకోవడానికి లేదు, ఆ యాదార్థి అందరూ లేదు, రాజ్యాంగాన్ని మార్చకూడదు అనేటువంటి కొంతమంది వాదన. ఈ వాదన అంతా కూడా ప్రపంచం కూడా జరుగుతుంది. ఎందుకంటే రిజర్వేషన్ ఫలాలు ముఖ్యంగా ఆయన సమాజంలో సమానత్వం కోసం పోరాడాడు. ఆ రోజుల్లోనే చాలా ఎక్కువ డిగ్రీలు చేసి భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం, అలాగే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత 1947లో భారతదేశంలో పెద్ద విశాలమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యత ఆయనకు అప్పగించడం, ఆ రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా ఉంటూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ఏదైతే పోరాడారో, సమానత్వం కోసం పోరాడారో, దానికోసం మనందరం కృషి చేయవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం తయారు చేసే సమయంలో ఆయన ఒక ఫేమస్ కోట్ చెప్తారు, నా దేశ ప్రజలకు నేను కత్తినివ్వలేదు, అంతకంటే పదునైన కోటవత్తునిచ్చాను, అది మీరు ఉపయోగించి రాజులాగా ఉంటారో లేదా దాన్ని నమ్ముకొని బానిసలుగా బతుకుతారో అది వాళ్ళ చేతుల్లోనే ఉందని ఆయన దాని గురించి నొక్కి అందరికీ నమస్కారం. క్లబ్ అధ్యక్షులు రాంబాబు గారికి, కార్యదర్శి జగ్గారావు గారికి,
అలాగే సబ్ కమిటీ సభ్యులకి, కార్యవర్గ సభ్యులకి ఈ కార్యక్రమం నిర్వహణలో మొదటి నుంచి తమ భుజస్కంధాలు పనిచేస్తున్నటువంటి అప్పారావు గారు, వైద్యరావు గారు, రామకృష్ణ గారు, ఇంకా మిగిలిన మన చంద్రశేఖర్ గారు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం 75 సంవత్సరాల నుంచి మన అంబేద్కర్ గారు చెప్తూనే ఉన్నాం తప్ప అది ఆచరణలోకి రాకుంటుంది. అతను చెప్పినటువంటి సిద్ధాంతాలు కానీ, అతను చెప్పినటువంటి ఆశయాలు కానీ ఎవరు పాటించడంలోనే వెనకబడుతున్నాం. అందరూ అనుకోవడమే తప్ప మళ్ళీ ఈ ద్వారం దాటి బయటకు వెళ్ళేసరికి అందరూ మర్చిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా 150 అడుగులు 200 అడుగులు విగ్రహాలు పెట్టడం కొన్ని వర్గాల తాలూకా సింపతిని సంపాదించడం కోసమే తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రభుత్వాలు మరి అతని ఆశయాలను తప్పనిసరిగా పాటించే ఇది చేయాలి. ఇతను ఇచ్చినటువంటి ఆయుధంలో రాజ్యాంగం మనకి చాలా ప్రధానమైంది. ఆర్టికల్ 19 చెప్తుందంటే రాజ్య ప్రాథమిక హక్కుల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అది ప్రతి ఒక్కరికి ఏ కులానికో మతానికో సంబంధించినటువంటి వాళ్ళు కాదు. మనందరం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఒక వర్గానికి పరిమితి చేస్తాం. నిజానికి అతను నేను ఎప్పుడు ఈ వర్గానికి చెందిన వాడిని అతను ఎప్పుడు ఎవరితో చెప్పలేదు, ఎక్కడ ఉన్నట్టు కూడా నేను ఎప్పుడు చదవలేదు. అందరికీ బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, అట్టడుగు వర్గాల వాళ్ళందరికీ కూడా ఇతను ఆరాధ్యుడే. ఇవాళ అన్ని వర్గాల నుంచి కాస్తో కోస్తో మనం అందరూ బయటకు రాగలుగుతున్నాం అంటే ప్రధానమైనటువంటి వ్యక్తి అంబేద్కర్. ఇవాళ రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇవాళ కుల మతాలతో సంబంధం లేకుండా అందరి దగ్గర ఉండవలసినటువంటి పుస్తకం ఏంటి అంటే మనం ఎలాగైతే భగవద్గీత, బైబిల్, పురాణం ఎలాగైతే చదువుతారో అలాగే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా తప్పనిసరిగా చదవలసినటువంటి భారత రాజ్యాంగం. చేత మనం తప్పనిసరిగా అతని ఆశయాల్ని పాటించడానికి మనం తెలిసి బాబా అంబేద్కర్ విశ్వం మెచ్చిన సర్వజ్ఞాని చరిత్రకెక్కిన కీర్తి, విశ్వం మెచ్చిన సర్వజ్ఞాని చరిత్రకెక్కిన కీర్తి, చెలరేగే ఉద్వేగ ప్రసంగం చైతన్యం నింపే శబ్ద తరంగం.